ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. మెస్సర్ సాయి సూర్య డెవలపర్ సంస్థని మొదటి ప్రతివాదిగా చేర్చింది. ఈ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తాని రెండో ప్రతివాదిగా చేర్చింది. ఇక దీనికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చుతూ కమిషన్లో ఫిర్యాదు దాఖలైంది. మెస్సర్ సాయి సూర్య డెవలపర్ సంస్థపై ఓ వైద్యురాలు మరో వ్యక్తి కేసు వేశారు. రెండో ప్రతివాది మాటలు నమ్మి బాలాపూర్ గ్రామంలో చెరో ప్లాట్ కొనటానికి 34,80,000 చెల్లించామన్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని, మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లో వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులై డబ్బు చెల్లించినట్టు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. తర్వాత లేఅవుట్ లేదని తెలుసుకుని డబ్బు తిరిగివ్వమంటే రెండో ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాల్లో ఇచ్చారని అన్నారు. అనంతరం ఆలస్యం చేస్తూ ముఖం చాటేయటంతో మిగతా డబ్బు ఇప్పించమని ఫిర్యాదుదారులు కమిషన్ని ఆశ్రయించారు. ఈ కేసుకి సంబంధించి ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మరి విచారణకి మహేష్ బాబు వెళ్తున్నారా లేదా, క్లారిటీ ఏంటి? సాయి సూర్య డెవలపర్స్ లో అడ్వర్టైజ్మెంట్స్ చేసినటువంటి మహేష్ బాబుకు కన్స్యూమర్ ఫోరం ఈ రోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన కంపెనీ ఏదైతే సాయి సూర్య డెవలప్మెంట్స్ కు మహేష్ బాబుతో పాటు తన కుటుంబ సభ్యులందరూ కూడా ఇందులో ప్రచారకర్తలుగా వ్యవహరించారు. అయితే మహేష్ బాబు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో చాలా మంది ముందుకొచ్చి వారందరూ అభిమానులందరూ కూడా లేఅవుట్స్ కు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కూడా అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా సాయి సూర్య డెవలప్మెంట్స్ డబ్బులు తిరిగి చెల్లించకపోవడం, ఆ ఫ్లాట్స్ ఇవ్వకపోవడంతో వారందరూ కూడా గతంలో పోలీసులు రాసించారు. దీనిపై ఓవైపు పోలీసులు కేసు నమోదు చేశారు, మరోవైపు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి మొత్తం దాదాపు సాయి సూర్య డెవలపర్స్ యజమానులుగా ఉన్నటువంటి సతీష్ చంద్రగుప్తతో పాటు మరోవైపు కంచర్ల మరోవైపు సతీష్ తో పాటు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ ప్రధాన ఓనర్లపై కూడా ఈడీ అధికారులు సోదాలు చేసి మరోవైపు కీలక ఆధారాలు సేకరించారు. దీంతో పాటు మహేష్ బాబు సైతం గతంలో ఈడీ అధికారులు నోటీసు జారీ చేశారు. ఇక ఈ కేసులో ఒకవైపు ఈడీ విచారణ కొనసాగుతుంటే మరోవైపు కన్స్యూమర్ ఫోరంలో కూడా అటు బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు కన్స్యూమర్ ఫోరం వినియోగదారుల కమిషన్ అటు హీరో మహేష్ బాబుతో పాటు మరోవైపు ఈ కేసులో మెయిన్ సాయి సూర్య డెవలపర్స్ గా ఉన్నటువంటి కంచర్ల సతీష్, అదేవిధంగా చంద్రగుప్త కూడా మరోసారి ఈ నోటీసులు సర్వ్ చేసింది. మూడో ప్రతివాదిగా ఇతను మహేష్ బాబు ఉన్నాడు. ఇతను కూడా నోటీసు సర్వ్ చేసింది. ఈ రోజు హాజరు కావాలని చెప్పింది. ఇప్పటికే మహేష్ బాబు కొన్ని షూటింగ్ లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పొచ్చు. మొత్తం మీద మహేష్ బాబు చుట్టూ సాయి సూర్య డెవలప్మెంట్స్ కేసు మాత్రం ఉచ్చు బిగిస్తుందని చెప్పాలి. మొత్తం ఇప్పటికే ఈడీ వైపు మరోవైపు కన్స్యూమర్ ఫోరం వైపు ఈ మహేష్ బాబుకు నోటీసు సర్వ్ చేసింది. కాబట్టి ఈ విషయంలో మరి మహేష్ బాబు ఎలాంటి క్లారిటీ ఇస్తారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.